Yes, sir. ఓకే, దిస్ ఇస్ బెటర్ కదా. Yes, sir. సో మగధాస్ టు పోస్ట్ గుప్తాస్ చూడండి ఎంత ఇన్స్పిరేషనల్ గా ఉన్నదో. ఆ టైం నుంచి వచ్చాయి ఇవన్నీ. ఈ రోజు మనం ఈ రోజు చూస్తాం దీన్ని ఎక్కడి నుంచి వచ్చింది, ఈ టైంలో అది అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఐఎమ్ టేకింగ్ యూ టు ది అశోక అండ్ ఆల్ దోస్ డేస్. అన్ని పాత రోజుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇప్పుడు కొంతసేపు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే, డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాస్ డ్యూ టు అశోకన్ పాలసీ ఆఫ్ దమ్మా. క్రిటికల్లీ ఎవాల్యుయేట్. అశోకుని ధమ్మ విధానము మౌర్య సామ్రాజ్య పతనానికి దారితీసింది, విమర్శనాత్మకంగా పరిశీలించండి. దీనికి నేను సిమిలర్ క్వశ్చన్స్ కూడా, ఇప్పుడు ఒక క్వశ్చన్ చదివినప్పుడు రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకొక రకంగా అడిగితే ఎట్లా అనేది కూడా నేను ఈసారి నుంచి హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను. అండ్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం కూడా చేస్తాను. సో ఒకటి, ధమ్మ ఇప్పుడు డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాస్ ది రిజల్ట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ మిలిటరీ స్ట్రెంగ్త్ డ్యూ టు అశోకన్ పాలసీ ఆఫ్ దమ్మా క్రిటికలీ ఎవాల్యుయేట్ అన్నారు అనుకోండి. నేను ఇప్పుడు ఏమడిగాను, ఫస్ట్ డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాస్ డ్యూ టు అశోకన్ పాలసీ ఆఫ్ దమ్మా అన్న. అలా కాకుండా డిక్లైన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ వాస్ ది రిజల్ట్ ఆఫ్ డిక్లైన్ ఇన్ మిలిటరీ స్ట్రెంగ్త్ డ్యూ టు అశోకన్ పాలసీ ఆఫ్ దమ్మా అన్నాడు. దానికి దీనికి తేడా చెప్పగలరా ఎవరైనా? ఫస్ట్ క్వశ్చన్ కి నేను ఇచ్చింది ఆల్టర్నేట్ క్వశ్చన్ ఒకటేనా? సో అశోకుని దమ్మా విధానము సైనిక బలం యొక్క క్షీణతకు, తద్వారా మౌర్య సామ్రాజ్య పతనానికి దారితీసింది అనేది ఒక ప్రశ్న. దానికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? అశోక దమ్మ విధానము మౌర్య సామ్రాజ్య పతనానికి దారితీసింది అంటాను. ఈ రెండిట్లో మీకు తేడా కనిపించిందా అని అడుగుతున్నా. సార్ స్కోప్ పెరుగుతుంది సార్, మీరు నెక్స్ట్ అడగండి. ఓకే, ఎట్లా సార్? సెకండ్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. వెరీ గుడ్. ఎవరమ్మా చెప్పింది ఇప్పుడు? ఇస్ దట్ ప్రియా? ఎవరమ్మా? శిల్పా సార్. శిల్పా. ఓకే, గుడ్ పాయింట్. ఐ విల్ ఎలాబరేట్ దట్. మీకు కాజ్ ఎఫెక్ట్, రిలేషన్షిప్స్ అవన్నీ నేను ఇప్పుడు చూపిస్తాను. ఇంగ్లీష్ మనకి మ్యాథ్స్ లో చదివింటాం ఫంక్షన్స్, రిలేషన్స్ అని. సో ఆ టైప్ లో మనము రిలేషన్షిప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ పేజ్ లో. అంత పాయింట్ బాగా చెప్పావమ్మా శిల్ప నువ్వు. ఇట్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్. దాంట్లోనే ఒక పర్టికులర్ పార్టే సెకండ్ క్వశ్చన్, నేను ఆల్టర్నేట్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, డిస్కస్ ది డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ హిస్టారియన్స్ అబౌట్ ది నేచర్ ఆఫ్ అశోకన్ దమ్మా. Did his principle of Dhamma Vijaya render the Mauryan Empire materialistically weak? ఇది ఒక టైప్ ఆఫ్ సిమిలర్ గా అనిపిస్తుంది, కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏమంటే, అక్కడ అశోక దమ్మా గురించి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ రాయమన్నాడు. మనం ఇచ్చిండే క్వశ్చన్ లో అది అడగలేదు. డైరెక్ట్ గా నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళిపోయినాం. అజ్యూమింగ్ యూ నో వాట్ దమ్మా ఈజ్ ఆల్ అబౌట్. ఇక్కడ దమ్మా ఒక ఇంటర్ప్రిటేషన్ కాదు, మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, ఏంటి అవి అని అడిగాడు. Did his principle of Dhamma Vijaya render Mauryan Empire materialistically weak అన్నాడు. అంతే, అక్కడ మెటీరియలిస్టిక్ వీక్నెస్ అనేది అక్కడ రాశాడు. మౌర్య సామ్రాజ్య పతనం అనలేదు, అక్కడ మెటీరియలిస్టిక్ గా వీక్ అయిందా అని అడిగాడు. దమ్మా గురించి చెప్పమన్నాడు. అది డిఫరెంట్ హ్యాండ్లింగ్. ఇవన్నీ ఒకటే కనిపిస్తాయి. దమ్మా కనిపించింది రాసేస్తాం, మాకు ఏమేమి తెలుసా అవంతా పెట్టేస్తాం. ఇక్కడ అట్లా కాదు, క్రిటికల్ గా మనం అర్థం చేసుకోవాలి క్వశ్చన్ బౌండరీ. అదొక క్వశ్చన్ అడగచ్చు. ది కాన్సెప్ట్ ఆఫ్ Ashoka's Dhamma, as found through his inscriptions, had its roots in Vedic Upanishad literature. ఇది నీకు దమ్మ తెలియాలి, ఉపనిషత్ లిటరేచర్ తెలియాలి. సో వేదాసు ఉపనిషత్తు ఉంటాయి, దమ్మ ఉంటుంది, దీనికి దానికి లింక్ ఉందా అనేది అక్కడ క్వశ్చన్. సో ఇవన్నీ చూడడానికి ఒకటే కనిపించినా కానీ దీస్ ఆర్ డిఫరెంట్ క్వశ్చన్స్. యూ హ్యావ్ టు హ్యాండిల్ దమ్ డిఫరెంట్లీ. ఓకే, నెక్స్ట్ నేను చెప్తాను, క్లియర్ గా అర్థం చేసుకోండి. ఇది ఈ క్వశ్చన్ గురించి కాదు నేను చెప్తాను. ఇది ప్రతి ఫ్యూచర్ లో నీకు వస్తున్న క్వశ్చన్స్ అన్నిటి గురించి అంత క్లారిటీతో అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు చెప్తున్నాను. అశోకుని దమ్మ విధానము సైనిక బలం యొక్క క్షీణతకు, తద్వారా సామ్రాజ్య పతనానికి దారి తీసింది అన్నారు అనుకో. అశోక దమ్మ విధానము నెక్స్ట్ బాక్స్ పెట్టాను, సైనిక బలం యొక్క క్షీణత అని. అంటే మనం ఏం చెప్పాలి? అశోక దమ్మ విధానం ద్వారా సైనిక బలం క్షీణించింది అని చెప్పగలగాలి. యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్.
ఆ తర్వాత సైనిక బలం క్షీణించడం వల్ల సామ్రాజ్య పతనం జరిగింది అని చెప్పాలి. సో క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది. స్టెప్ నెంబర్ 1 అశోక దమ్మ సైనిక బలం క్షీణించింది అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి, సైనిక బలం క్షీణించడం వల్ల సామ్రాజ్య పతనం జరిగింది అని ఎస్టాబ్లిష్ చేయాలి. దట్ ఈస్ వన్ వే ఆఫ్ హ్యాండ్లింగ్. లేదనుకో అశోక దమ్మ విధానం వల్ల సైనిక బలం క్షీణించింది కానీ సామ్రాజ్య పతనానికి కారణం కాదు, లేదా అశోక దమ్మ విధానం వల్ల సైనిక బలం క్షీణించనే లేదు. సో 2 చోట్ల ఉన్నాయి మనకి. ఎగ్జాక్ట్ గా కాజ్ అండ్ ఎఫెక్ట్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవన్నీ కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ మనం ప్రూవ్ చేయాలి. జనరల్ మ్యాటర్ రాసేసుకుంటే వెళ్ళిపోకూడదు. సో ఇది ఒక క్వశ్చన్. అదే నేను అడిగింది ఏంటంటే అశోక దమ్మ విధానము అశోక దమ్మ మౌర్య సామ్రాజ్య పతనానికి లీడ్ అయిందా? మిలిటరీ ద్వారానే కాదు, సమ్ అదర్ కాజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రాశారు మీరంతా, ఇంకా బ్రాహ్మణికల్, లేకుంటే బ్రాహ్మణికల్ అంటే దమ్మకు డైరెక్ట్ అనుకో, మరి ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది అనేసి. అశోక దమ్మ ద్వారా మనం జనరల్ గా ఇంకా ఓన్లీ అప్పుడు ఎకనామిక్ క్రైసిస్ అశోక దమ్మ వలన వచ్చినప్పుడు అది కూడా రాయొచ్చు. ఇప్పుడు సైనిక బలం మాత్రమే రాయాలి ముందు క్వశ్చన్లో అయితే. సో సైనిక బల క్షీణత మాత్రమే రాయాలి, కానీ బ్రాహ్మణికల్ డిస్కంటెంట్ కానీ ఎకనామిక్ ఇది కానీ సమ్ అదర్ రీజన్స్ కానీ అక్కడ రావన్నమాట. సో సైనిక బలం మాత్రమే మనం హ్యాండిల్ చేయాల్సి వచ్చేది ఆ క్వశ్చన్ లో. ఇక్కడ అదర్ ఆస్పెక్ట్స్ కూడా హ్యాండిల్ చేయొచ్చు. సైనిక బలం మాత్రమే కాదు, ఇతర బలాలు కూడా ఏమన్నా అంటే చేయొచ్చు. కాకపోతే చాలా మంది చేసిన మిస్టేక్ ఎక్కడుందంటే, ఇప్పుడు ఆర్థికంగా బలహీనపడింది, లేకుంటే ఎస్ ఐ సపోర్ట్ అంటే ఒక రీజన్ చెప్తూ అశోక దమ్మ వలన మనకు ఎంపైర్ కొలాప్స్ అయింది అని చెప్తూ దాని కింద పాయింట్స్ ఏం రాశారు, ఎకనామిక్ రీజన్స్, తర్వాత ఇంకా మిలిటరీ రీజన్స్, బ్రాహ్మణికల్ రియాక్షన్స్ రాశారు. వాటికి ఫస్ట్ మనం అశోక దమ్మతో లింక్ చేసిన తర్వాతనే మనకు ఉపయోగపడతాయి. డైరెక్ట్ గా వాటి వల్ల జరిగింది అనుకో, జరగనీలే, మా క్వశ్చన్ ఏంటి, అశోక దమ్మ వల్ల పతనం అయిందా అని అడిగాము. మీరు ఎకనామిక్ రీజన్స్ వల్ల పతనం అయిందంటే అశోక దమ్మ వల్ల అయిందా లేదా అనేది చెప్పాలి మనం. అర్థమైందా? సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను నేనైతే క్రిటికలీ ఎవాల్యుయేట్ అంటే, ఫస్ట్ అశోక దమ్మ వలన అయ్యింది అనే లాజిక్ చెప్పారు కదా కొంతమంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఫస్ట్ పెట్టాలి. అశోక దమ్మ వలన అయ్యింది అన్న లాజిక్ పెట్టి, ఇప్పుడు మనం ఉండవల్లి స్పీచెస్ చూస్తుంటారు కొంతమంది లాయర్స్ కూడా, ఫస్ట్ ఎదుటి వ్యక్తి ఏం చెప్పబోతున్నాడు వాళ్ళ పాయింట్స్ అన్ని అర్థం చేసుకొని ప్రజెంట్ చేసి ప్రతి పాయింట్ ని కౌంటర్ చేయాలి. మళ్ళా ఆ పాయింట్ కాదు, ఆ పాయింట్ కాదు, ఆ పాయింట్ కాదు, కౌంటర్ చేసిన తర్వాత ఏ పాయింట్ వలన అనేది చెప్తాం. ఇప్పుడు పాము కాటు వలన పలానా ఆయన చనిపోయినాడు, కాదు పాము కాటు వలన చనిపోలేదు అని ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ పాము కాటు వలన అంటాడు, అన్ని కౌంటర్ చేసి, కాదు బాబు పలానా వాడు దొంగ వచ్చేసి ఇట్లా పొడిచాడు, ఫోటో కూడా ఉంది చూడు వాడు పొడిచంగా అంటే ఇంకా పాము కాటు అనేది పక్కకు పోతుంది. సో యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ది యాక్చువల్ కాజ్. దట్ వే యు ఆర్ కౌంటరింగ్ ది ఆర్గ్యుమెంట్ దట్ దిస్ డిక్లైన్ ఈస్ డ్యూ టు ధమ్మ వల్ల డిక్లైన్ అయింది అని చెప్పినప్పుడు వేరే దాని వల్ల అయింది అని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే కూడా దాన్ని కౌంటర్ చేయొచ్చు. లేకంటే వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి తీసుకొని దాన్ని కౌంటర్ చేస్తూ తర్వాత అడిషనల్ గా దీన్ని యాడ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ హౌ వీ క్రిటికలీ ఎవాల్యుయేట్. అన్ని క్లబ్ చేసి తెలిసినటువంటి ఒక చోటు వేసేయడం కాదు. ఫస్ట్ నేను అశోక దమ్మ వల్ల అయిందా అన్న విషయం తీసుకొని రాశాను కొన్ని పాయింట్స్. ఆ పాయింట్స్ అన్నిటినీ మళ్ళీ కౌంటర్ చేస్తా వచ్చాను. చేసిన తర్వాత అడిషనల్ గుడ్ రీజన్స్ ఎస్టాబ్లిష్ చేశాను. దెన్ అల్టిమేట్లీ వాట్ వి సే ఇస్ ఇట్ డజంట్ లుక్ లైక్ అశోక దమ్మ ఈజ్ రెస్పాన్సిబుల్ అని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకున్న పాయింట్స్ ని ఫస్ట్ లిస్ట్ చేసి కౌంటర్ చేసి యాక్చువల్ పాయింట్స్ బయటికి తీసుకురావడం. దట్ ఈస్ ది స్ట్రక్చర్ ఐ హ్యావ్ క్రియేటెడ్. మీరు ఇదేమంటే ఈ మోడల్, ఈ స్ట్రక్చర్ అర్థం చేసుకోండి, ఈ పర్టికులర్ క్వశ్చన్ కూడా అర్థం చేసుకోండి. కానీ దిస్ మోడల్ అనేది నువ్వు క్రిటికల్లీ ఎవాల్యుయేట్ అన్నప్పుడు, లేకంటే ఒక స్టాండ్ నువ్వు తీసుకుంటున్నప్పుడు సైడ్ నుంచి ఇంకొక స్టాండ్ అర్థం చేసుకుంటూ ఆర్గనైజ్డ్ గా ఎట్లా పెట్టాలనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఎవరెవరు ఏం తప్పులు చేశారో నేను అన్ని చదివాను, అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అశోక దమ్మ. ఎందుకంటే బ్రాహ్మణికల్ రియాక్షన్ చాలా వెహిమెంట్ గా ఉన్నింది. ప్రొహిబిషన్ ఆఫ్ సెరమనీస్ అడ్వర్స్లీ అఫెక్టెడ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ బ్రాహ్మణ్స్.
సో వాళ్ళ సెరమనీస్ అన్ని ఏమీ లేవు, అంతా వైలెంట్ గా ఉన్నాయి, అది ఇది అంటాడు ఇతను వచ్చేసి. సో వ్యవహార సమత అనేది ఒకటి పెట్టాడు, అంటే ఆల్ సబ్జెక్ట్స్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. ఆర్టికల్ 14 అప్పుడే ఉంది మన కాన్స్టిట్యూషన్ లో ఉండే ఆర్టికల్ 14 ఆయన అప్పుడే పెట్టేశాడు. దండ సమత, ఈక్వాలిటీ ఆఫ్ పనిష్మెంట్. వాడు శూద్రుడు చేసిన తప్పుకి బ్రాహ్మణుడు చేసిన తప్పుకి ఒకటే నెంబర్ ఆఫ్ కొరడా దెబ్బలు. అదేంటది అట్లా అన్నమాట, వాళ్ళకి నచ్చలేదు. దండ సమత ఉండకూడదు, వ్యవహార సమత ఉండకూడదు వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళ ఇప్పుడు గోమాంసాన్ని భక్షించే వాళ్ళు, లేకుంటే గో సంహరణ చేసేవాళ్ళు, అవంతా కూడా ఆయన ఒప్పుకోలేదు. సో పుష్యమిత్ర శృంగ బ్రాహ్మణికల్ ఆరిజన్, ఇక్కడ ఏమొస్తుంది, ఈ శృంగ వచ్చి వీళ్ళని తీసేశాడు కాబట్టి వాడు బ్రాహ్మణికల్ ఆరిజన్ కాబట్టి ఈ బ్రాహ్మణికల్ రియాక్షన్ అనేది వాళ్ళు అతని రూపంలో అందరూ కలిసి ఆర్గనైజ్ చేసి బయటకు వచ్చి వీళ్ళని తీసేశారు అని మనం చెప్పొచ్చు. దానికంతా కారణం ఏంటి, దమ్మ లేకపోయిందంటే ఇవన్నీ వాళ్ళకి అంత రివోల్ట్ వచ్చేది కాదు కదా. వాళ్ళలో వాళ్ళే బ్రాహ్మణులైనా కానీ కత్తి చేత పట్టి నీ నెత్తికి వచ్చారంటే ఎంత వాళ్ళకి ఇబ్బంది అయింది, అదొక పాయింట్. సో అశోక దమ్మ ఇస్ రెస్పాన్సిబుల్. నెంబర్ 2, మిలిటరీకి వీక్ అయింది అనుకో. ఎందుకు వీక్ అయింది, దమ్మతో ఏమైపోయిందంటే కళింగ యుద్ధం అందరికీ తెలుసు మనకి. కళింగ యుద్ధం చేసిన తర్వాత నేను కూడా ఆ ప్లేస్కి వెళ్ళి చూశాను. ఒక నది ఉంటుంది అక్కడ, ఆ ఫోర్ట్ పక్కన మొత్తం పెద్ద నది, మొత్తం ఎర్రగా పారింది. ఆ నది మొత్తం ఎర్రగా అయిపోయింది. సో రక్తం వరదలై పారింది అక్కడ. కొన్ని జంతువులు, మనుషులు వేలల్లో లక్షల్లో చచ్చిపోతే అతను చూసి ఇది నచ్చలేదు అతనికి. కర్కోటకుడైనా కానీ మనసు మారింది. అప్పటి నుంచి యుద్ధాలు అనేటివి నిలిపేశాడు. సో మిలిటరీ అదే అప్పుడు దమ్మ తీసుకున్నాడు. దమ్మ తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే అతనికి యుద్ధాల మీద ఇష్టం పోయింది. యుద్ధాలు ఇష్టం పోయిన తర్వాత ఐడియల్ అయిపోయారు వాళ్ళు. సో ఏమైపోయిందో తెలియదు, మన కార్య పక్కన పెట్టేస్తే కొన్ని రోజులకి అది కథలు. సో అట్లా మిలిటరీని పక్కన పడేశాడు. డిసింటిగ్రేషన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ కి అది కారణమైంది. అశోక డిస్కరేజ్డ్ వార్స్. సో మిలిటరీకి దమ్మ కారణం. దమ్మ వల్లనే మిలిటరీ వీకెన్ అయింది. ఎందుకంటే ఆ మనిషికే యుద్ధాలు చేయాలని సామ్రాజ్య విస్తరణ కాంక్ష లేదు. అదొక రెండో పాయింట్. కాబట్టి ఎస్, అశోక దమ్మ ఇస్ రెస్పాన్సిబుల్. నెంబర్ 3, ఎకనామిక్ ఇంపాక్ట్. సమ్ నాయిస్ ఇస్ దేర్, హూఎవర్ ఇట్ ఈస్ ప్లీజ్ మ్యూట్ ఇట్. సో దమ్మా పాలసీ లెడ్ టు హ్యూజ్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రమోషన్ ఆఫ్ బుద్ధిజం. ఈయన ఏంటంటే బుద్ధిజం మీద ఖర్చులు. ఆ తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్, వెల్ఫేర్ స్టేట్ అది మన మాదిరిగానే ఇప్పుడు. సో యువనేస్తం లాగా అన్ని వెల్ఫేర్ స్ట్రక్చర్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్, ఎగ్జాస్టెడ్ మౌర్యన్ ట్రెషరీ. ముందంతా మిలిటరీ మీద పెట్టే డబ్బులో ఎత్తపోయి ఈయన మీద పెట్టారు. ప్లస్ ఎకానమీ కూడా డెవలప్ కాకుండా కొంత వీక్ అయింది. ఎకనామిక్ వీక్నెసెస్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ అని డిడి కోశాంబి. ఈయనంతా కమ్యూనిస్ట్ దృక్పథంతో చూస్తాడు. ఆయన ఆ ఉద్దేశం చెప్పాడు ఎకనామిక్ వీక్నెస్ అని. సో ఎకనామిక్ వీక్నెస్ ఎందుకు వచ్చింది, దమ్మ వల్ల వచ్చింది. అలాగా మనం కనెక్ట్ చేయాలి. లేకుంటే జస్ట్ ఎకనామిక్ వీక్నెస్ రాసేసుకుంటే ఏం సంబంధం, క్వశ్చన్ ఏంటి, దమ్మ కదా. ఫస్ట్ దమ్మ వల్ల ఎకనామిక్ వీక్నెస్ వచ్చిందని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. మళ్ళీ లిటరరీ అండ్ ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ రివీల్ ఎకనామిక్ వీక్నెస్. కాయిన్స్ ఇష్యూడ్ బై లేటర్ మౌర్యన్స్ వర్ నాట్ ప్యూర్. సో ఈ ట్రేసబిలిటీస్ చేసుకొని ఎకనామిక్ వీక్నెస్ దమ్మ వల్ల వచ్చిందని మనం చెప్పిన తర్వాత ఎకనామిక్ వీక్నెస్ ఉందా లేదా అని చెప్పడానికి కాయిన్స్ ని చూపిస్తున్నాం. సో అకార్డింగ్ టు పతంజలి, లేటర్ మౌర్యన్ రూలర్స్ ఎంకరేజ్ ది సెల్లింగ్ ఆఫ్ ఐడాల్స్ ఆఫ్ వేరియస్ గాడ్స్ అండ్ గాడెసెస్ టు ఫిల్ దేర్ ట్రెజరీ. డబ్బులు లేక ఆకలికి విగ్రహాలు అమ్ముకుండే దరిద్రం పట్టేసింది వాళ్ళకి అని చెప్పేసి పతంజలి అనే ఒక హిస్టరియన్ చెప్పాడు. సో ఇవన్నీ మనం చూసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది అంటే ఈ ఎకనామిక్ రీజన్స్ వలన, తర్వాత మిలిటరీ రీజన్స్ వలన, ఈ రీజన్స్ అన్నిటి వలన ఇలా అయింది అని మనకి అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడి నుంచినో డిస్టర్బెన్స్ వస్తుంది, వెతుకుతున్నా. వంశీనా కాదేమో, రాజేంద్ర కాదేమో, తెలీదు. ఓకే చూద్దాం. సుహారిప్రియ మంచిదే, ఆమె దగ్గర కూడా రాకపోవచ్చు. ఫైన్. ఇప్పుడు ఏమంటే ఇవి 3 కారణాలు చెప్పాను నేను. నెక్స్ట్ కౌంటర్ చేస్తాను. ఆ 3 చెప్పారు కదా, 3 నేనే చెప్పాను, 3 నేనే నాన్ యాంటీ బ్రాహ్మణ్. అశోక వాజ్ నాట్ యాంటీ బ్రాహ్మణ్. The information provided by Ashokan inscriptions clearly reveal that Ashoka was concerned about welfare of Brahmins. Brahmins గురించి కూడా ఆయన
కన్సర్న్ చూపించాడు, అతను బ్రాహ్మిన్స్ కు వ్యతిరేకి కాదు. కాబట్టి అశోక దమ్మ ఇస్ నాట్ అగైనెస్ట్ బ్రాహ్మిన్స్, ప్లస్ చాలా టాలరెన్స్ ఉంది. ఆయన ఇన్స్క్రిప్షన్స్ చదివితే అన్ని మతాలని చాలా గొప్పగా టాలరేట్ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఇంతవరకు అంటే అశోకనే. ఇప్పుడు హర్షవర్ధన కూడా గొప్ప శైవుడు అయినా కానీ బుద్ధిస్ట్ అయిపోయిన తర్వాత బ్రాహ్మిన్స్ కు వ్యతిరేకం అయిపోతాడు బ్రాహ్మణికల్ గా. సో ఇతను అట్లా కాదు, ఇతను చాలా బ్రాడ్ మైండెడ్ పర్సన్, సెక్యులర్ పర్సన్. అంటే మనకి ఇప్పుడున్న సెక్యులర్ అన్ని మతాలని గౌరవించిన వ్యక్తి, బ్రాహ్మణులు కూడా గౌరవించాడు. అది తప్పు ఎక్కడా లేదు. బ్రాహ్మణులకి అగైనిస్ట్ అని కానీ, అశోకుడు బ్రాహ్మిన్స్ కి అగైనిస్ట్ అని కానీ ఎక్కడా లేదు, ఎవిడెన్సే లేదు. మీరు అది ఏదో గాలి మాటలే తప్పించి అక్కడ ఎవిడెన్సే లేదు అసలు. 2, నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ మిలిటరీ డిక్లైన్. అశోకుడి మీద ఎవడు కన్నెత్తి కూడా చూడలేదు. అశోకుడు అబాండన్ చేయలేదు, రెడ్యూస్ కూడా చేయలేదు స్ట్రెంగ్త్, ఎక్కడ ఎవిడెన్స్ లేదు. మిలిటరీ మొత్తం తగ్గించేశాడని కానీ, అబాండన్ చేశాడు, రెడ్యూస్ చేశాడు, ఎక్కడ. హీ వాజ్ వెరీ ప్రాగ్మాటిక్ మ్యాన్. అశోకుడి వలన, ఆయన దమ్మ వలన మిలిటరీ ఏం తగ్గలేదు. దట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై ఫ్యాక్ట్స్. నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎకనామిక్ డిక్లైన్. దెర్ వాస్ నో ఎకనామిక్ క్రైసిస్ వెన్ అశోక డైడ్. అసలు అశోకుడు చనిపోయినప్పటికీ మంచి ప్రాస్పరస్ స్టేటే అది. అక్కడ ప్రాస్పరిటీలో ప్రాబ్లమే లేదు. అసలు యుద్ధాలు పోవట్లేదు, కొంత పీస్ దొరికింది కళింగ యుద్ధం తర్వాత. హ్యాపీ ప్రాస్పరస్ స్టేట్ అది. ఫెయిల్యూర్ ఆఫ్ లేటర్ మౌర్యన్ రూలర్స్, వాళ్ళు కొత్త అవెన్యూస్ ద్వారా ఇన్కమ్ సంపాదించుకోవడంలో ఫెయిల్ అయిపోయి కాయిన్స్ అమ్ముకున్నారో, కాయిన్స్ చేయలేదో, విగ్రహాలు అమ్ముకున్నారు. దానికి దమ్మకి ఏం సంబంధం? దానికి ఏం లింక్ లేదు. ఊరికే చెప్పడం కానీ అసలు కనెక్షనే లేదు ఆ రెండింటికి. దట్ ఈస్ సో 3 పాయింట్లు బేస్లెస్ అని. ఈ 3 పాయింట్ల దాకా మనం కొట్టేస్తాం. ఫస్ట్ 3 పాయింట్లు ఇచ్చాడు, 3 పాయింట్లకి బేస్లెస్ అని ఇంకొక 3 పాయింట్లు చెప్పి కొట్టేశాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే రియల్ రీజన్స్ చెప్తాను. ఇప్పుడు అశోక దమ్మ కాదు, రోమిలా తాపర్ ఏమన్నారంటే ల్యాక్ ఆఫ్ ఫీలింగ్ ఆఫ్ నేషనలిజం, వాళ్ళలో నేషనలిజం అన్న ఫీలింగ్ అనేది క్రియేట్ కాలేదు. బ్యూరోక్రసీ, దాంట్లో ఉన్న వీక్నెసెస్ ఉన్నాయి కొంత బ్యూరోక్రసీలో. టాప్ హెవీ క్యారెక్టర్ ఆఫ్ పొలిటికల్ సిస్టమ్. అఫ్ కోర్స్ ఈమె కొంచెం ఈ రోజుట్లాగా కొంత కమ్యూనిస్ట్ మెంటాలిటీతో రాస్తుంది. పొలిటికల్ సిస్టమ్ కింగ్స్ ఉన్నప్పుడు టాప్ హెవీనే ఉంటుంది న్యాచురల్ గా, అదొకటి. సో నెక్స్ట్ వచ్చేసి స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే అసలు చరిత్రను ఇట్లా అర్థం చేసుకోవాలా మనం. చరిత్ర అంటే రాజులు, రాజ్యాలు, అశోకుడు కారణము, ఒక వ్యక్తి వలన ఏమి కాదు. స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ. ఫస్ట్ రైజ్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్ చూడండి, రైజ్ ఆఫ్ మగధ చూడండి. వాళ్ళకి టెక్నాలజికల్ అడ్వాంటేజెస్, ఐరన్ ఓర్, వెపనరీ, టెక్నాలజీ. ఎప్పుడైతే ఈ బ్రాంజ్ వెపన్స్ కాకుండా ఐరన్ వెపన్స్ వస్తాయో దే డామినేట్. సో అట్లా స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ అయిపోయింది అనమాట. నీ దగ్గర టెక్నాలజీ, ఇప్పుడు అమెరికా ఉంది, ఇఫ్ దే హ్యావ్ ఆల్ ది టెక్నాలజీ దే విల్ రూల్ ది వరల్డ్. వీ ఆల్సో గెట్ ది టెక్నాలజీ, ఈక్వలైజర్ అది కదా. సో స్ప్రెడ్ ఆఫ్ టెక్నాలజీ అనేది జరిగింది, అందరికీ టెక్నాలజీ వచ్చేసింది. ఎందుకు? వీళ్ళ ఫ్యూడలిటరీస్ ఉన్నారు, వీళ్ళ సామంతులు ఉన్నారు ఎక్కడెక్కడో. న్యాచురల్లీ వాళ్ళకి వీళ్ళు టెక్నాలజీ ఇచ్చి వాళ్ళ ద్వారా కంట్రోల్ చేయాల్సి వస్తుంది మొత్తం. అక్కడ వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయినప్పుడు టెక్నాలజీ కూడా వాళ్ళకి స్ప్రెడ్ అయిపోయింది. టెక్నాలజీనే హిస్టరీని డ్రైవ్ చేస్తుంది. దిస్ టెక్నాలజీ గాట్ ట్రాన్స్ఫర్డ్ టు అదర్ ఏరియాస్. అర్థమైంది కదా? ది ఎంపైర్ వాజ్ వ్యాస్ట్. అది ఏమైపోయిందంటే ఎంత పెద్ద ఎంపైర్, ఇంకొక క్వశ్చన్ లో మనం హ్యాండిల్ చేసాం ఇన్స్క్రిప్షన్స్ ద్వారా. అసలు ఎంత దాకా అంటే అటువైపు ఆఫ్ఘనిస్తాన్, ఇటువైపు బంగ్లాదేశ్, దానికి అసలు బ్రిటిష్ ఎంపైర్ ఎంత కవర్ చేసినా అంతకంటే ఎక్కువ కవర్ చేసినాడేమో అనిపిస్తుంది. అంత ఎంపైర్ ని ఆ రోజుల్లో ఉన్న కమ్యూనికేషన్ సిస్టము, ఆ రోజుల్లో ఉండే ట్రాన్స్పోర్టేషన్ సిస్టము, వాటితో కొంచెం కష్టాలు వస్తాయి. దట్ వాస్ ది ఫ్యాక్టర్, రియల్ ఫ్యాక్టర్. అంత పెద్ద ఎంపైర్ ని ఆ రోజుల్లో మేనేజ్ చేయడం అనేది బ్రిటిషర్స్ కే కష్టమైపోయింది. అంత ఓల్డెన్ డేస్ లో అంత వాస్ట్ ఎంపైర్ ని ఇట్ ఈస్ రియల్లీ డిఫికల్ట్, రియల్లీ డిఫికల్ట్. సో దట్ వాస్ ది అనదర్ ఇంపార్టెంట్ రీజన్. పవర్ఫుల్ ఎంటిటీస్ ఎమర్జ్ అయిపోయాయి తర్వాత, శాతవాహనాస్, కన్వాస్. సో వాళ్ళంతా ఇండిపెండెన్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. ఇంకొకటి ఫారిన్ ఇన్వేషన్స్. సో ఈ అంతకుముందు ఏమైందంటే ఇండో గ్రీక్ వాళ్ళు రావడము, తర్వాత ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట, ఫారినర్స్ వచ్చేసారు, వాళ్ళు అటాక్ చేయడం మొదలు పెట్టారు. సో వెస్టర్న్ రీజన్స్, ఇండో గ్రీక్స్ రావడం మొదలైంది. సో అది ఒకటి. సో ఈ కారణాలు రియల్ రీజన్స్ అన్నమాట ఇవన్నీ.
ఈ రియల్ రీజన్స్ వలన వాళ్ళు ప్లస్ ఏ ఇష్యూకైనా కానీ ఏ డైనాసిటీ అయినా ఫెయిల్ అయింది అంటే వీక్నెస్ ఆఫ్ లేటర్ కింగ్స్. ఇప్పుడు సౌండ్ తగ్గిందండి ఎక్కడ అది వీక్నెస్ ఆఫ్ లేటర్ కింగ్స్. లేటర్ రూలర్స్ వీక్, అసమర్థులైన చివరి రాజులు. 5-6 మంది రాజులు వచ్చారు తర్వాత అసమర్థులు. వాళ్ళకి అశోకుడికి లాగా బింబిసారుల లాగా అట్లాంటి గ్రేట్ కింగ్స్ కాదు, వాళ్ళు విజనరీస్ కాదు, లీడర్స్ కాదు. వాళ్ళ వీక్నెస్ వల్ల పోయింది తప్పించి దమ్మా కారణం కానే కాదు. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్. ఫస్ట్ వీ ఎక్స్ప్లెయిన్ ది పర్స్పెక్టివ్, ఎస్ ఈ వలన వచ్చింది అని చెప్పాము. తర్వాత వాళ్ళు చెప్పిన పాయింట్లని కౌంటర్ చేసి రియల్ రీజన్స్ ఇవి అని చెప్పాము. సో కంప్లీట్ గా అనలైజ్ చేసామన్నమాట. ఇట్లాగా అనలైజ్ చేయాలి మనం. ఒకటి కొన్ని ఇష్యూస్ చెప్తాను, మీ పేపర్స్ అన్ని చదివాను కదా, అసలు క్వశ్చన్ అర్థం కాలేదు ప్రాపర్ గా చాలా మందికి. సో దమ్మ గురించి రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ శర్మ గారు లాగిన్ కాలేదా శర్మ? సో మౌని ఒక ఫుల్ పేజ్ రాసింది దమ్మా గురించి. సో అదొకటి. తర్వాత అవసరం లేదు, అంతంత మనము దమ్మా గురించి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ క్వశ్చన్ వాట్ ఈస్ దమ్మా కాదు కదా. సో దమ్మా వలన ఇది అయిందా అని అడిగాడు కాబట్టి అంత ఫుల్ పేజ్ దానికి రాసి ఒక పారాగ్రాఫ్ లో మనము పాయింట్ అంతా ముగించేశారు. అది రాయకూడదు. ఈ స్ట్రక్చరింగ్ కూడా చాలా మంది ప్రాపర్ గా చేయలేదు. ఎకనామిక్ రీజన్స్, మిలిటరీ ఇప్పుడు ఎక్కడో బుక్ లో ఉందండి, ఇది సీక్వెన్స్ లో రాసేస్తున్నారు. ఎక్కడో బుక్ లో చదివారు ఎకనామిక్ రీజన్, బ్రాహ్మణికల్ రియాక్షన్స్, ఎకనామిక్ రీజన్స్, ఇలాగా వరుసగా 3 మిలిటరీ రీజన్స్ రాసేసి వెళ్ళిపోతున్నారు. కానీ లింక్ చేయాలి. దమ్మా కదా క్వశ్చన్, దమ్మా వలన ఎకనామిక్ గా వీక్ అయింది, దమ్మా వలన మిలిటరీ వీక్ అయింది అని రాయాలి మనం ఫస్ట్. రాసిన తర్వాత ఏమన్నా ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్ ఉందా లేదని. ఇంకా ఒకరు మౌనిక ప్రియాంక, నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ కెనాట్ సపోర్ట్ ది స్టేట్మెంట్. ఇప్పుడు వీక్నెస్ ఫస్ట్ లో దమ్మా వలన ఇది అయింది అని చెప్తూ నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ని ప్రొటెక్ట్ చేయలేదు అంటే దమ్మాకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ని ప్రొటెక్ట్ చేయడానికి లింక్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి కదా. సో దమ్మా వలన పోయింది అన్నప్పుడు నార్త్ చెప్పమ్మా. రాశాను సార్. అది ఎందుకు రాసామంటున్నా, అశోకుడు నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ మీద ఫోకస్ చేయలేదు. కానీ దమ్మాకు దానికి దమ్మాని ఎందుకు పాపం అన్యాయంగా నువ్వు బ్లేమ్ చేస్తున్నావు దానికి అని అడుగుతున్నా. క్వశ్చన్ దమ్మా వలన సామ్రాజ్య పతనం అయింది కదా, దమ్మా వలన అయింది అని రాస్తూ ఎస్ ఐ సపోర్ట్ అన్నట్టు ఫస్ట్ పాయింట్లు చెప్తూ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ కవర్ చేయలేదు అని రాసావు. దమ్మా కారణమా దానికి అనేది నువ్వు అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ రాసేటప్పుడు గ్రూప్ చేసినప్పుడు ఈ కారణాల వల్ల నేను గ్రూప్ చేశాను కదా, ఫస్ట్ ఆ గ్రూప్ లో నువ్వు ఫార్ అని చెప్పేసి సపోర్టింగ్ ఫ్యాక్ట్స్ అని చెప్పి నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ అన్నప్పుడు దమ్మాకు దానికి లింక్ ఎస్టాబ్లిష్ చేయాలి. అది లింక్ లేదు. ఇంకొకటి నాట్ మెన్షనింగ్ అదర్ రీజన్స్. చాలా మంది ఏం చేశారంటే దమ్మా వలన అని కొన్ని రాసి కౌంటర్ చేసి దమ్మా కాదు ఈ రీజన్స్ అని రాయాలి. అవి ఎవరు రాయట్లే, ఆ లిస్ట్ రాయాలి. కొంతమంది ఇప్పుడు శర్మ ఉన్నారు, మొత్తం మిక్సప్ అయిపోయింది. శర్మ డిడ్ యూ జాయిన్ ది థింగ్? వచ్చినట్లేదు సార్. ఒక డౌట్ సార్, అడగండి. ఎవరు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అప్పుడు ఎంఎస్ శర్మలో ఏమి ఇచ్చారంటే, ఆర్ఎస్ శర్మలో అశోకుడు అబ్రాడ్ మీద దమ్మా మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల దాన్ని పట్టించుకోలేదు, అందువల్ల చైనీస్ ఎంపరర్ ఆల్రెడీ వాల్ కట్టేశారు, దానివల్ల అది సరిపోద్దా సార్? అంటే దమ్మా మీద కాన్సన్ట్రేషన్ వల్ల చేయొచ్చేమో, అది వీక్ లింక్ ఉంది. బట్ యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ది లింక్. దమ్మా కారణంగా నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ఫోకస్ చేయలేకపోయినాడు అనే పాయింట్ రాయాలి మనం. అప్పుడే వీక్ లింక్ అయినా కానీ రాయాలి అక్కడ. వీక్ He was preoccupied with missionary activities in India and abroad, couldn't focus on immigration taking place when Chinese ruler built Great Wall of China. ఓకే, ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేసింటే అది వీక్ లింకే. ఓకే, దట్స్ ఫైన్. సంఘ యాక్టివిటీస్ అంటే బెటర్, మిషనరీ యాక్టివిటీస్ అనే బదులు వర్డ్. సో ఇంకొకటి, ఈ రీజన్స్ అన్ని మిక్సప్ చేసేస్తున్నారండి.
10 రకాల రీజన్స్ ఉంటాయి, ప్రో ఉంటది, నేను కౌంటర్ అయ్యే రీజన్స్ ఉంటాయి, దాన్ని కలిపేస్తున్నారు. ఇప్పుడు దీనివల్లనే జరిగిందని ఒకటి, దానివల్ల కాదని ఒకటి, లేకంటే కొత్త రీజన్స్ ఇవేవి కాదు దమ్మాకు అట్లా మనం అన్ని కలిపి ఇట్లా పెట్టకూడదు. సో ఇప్పుడు రాజేంద్ర వచ్చారు కదా, నేను చూశాను, ఒక నీ ఒపీనియన్ లాగా అనిపించింది. స్టార్టెడ్ విత్ లైక్ ఎస్ దమ్మా అన్నట్టు, కానీ మళ్ళా నెక్స్ట్ వచ్చేసరికి అన్నట్టు అలాగా అటు ఇటు అయింది. నేను చేశాను, కాకపోతే దానికి ఒక ఇలా అనుకుంటున్నారు అని ఒక హెడ్డింగ్ పెట్టేసి కొన్ని పాయింట్స్ వేసి వాటిని కౌంటర్ చేస్తూ మళ్ళా అడిషనల్ పాయింట్స్ నేను తీసుకొచ్చాను. నువ్వు కొంచెం స్ట్రక్చర్ చేస్తే బెటర్ అన్నమాట. అటు ఇటు నీ ఒపీనియన్ అన్నట్టు ఉంది నీ స్టేట్మెంట్, నీ రైటింగ్ ఎలా ఉందంటే ఇది అవును అని రాసినట్టు, మళ్ళీ అప్పటికప్పుడే నువ్వు చెప్పిన దాన్నే నువ్వు కౌంటర్ చేసినట్టు అనిపిస్తాను అనమాట స్టేట్మెంట్. ఓకే సార్. అంటే యాక్చువల్ గా హిస్టారియన్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకున్నారు, అందులోనే ఒక 3 ఒపీనియన్స్ అన్ని మనమేం చేయాలంటే ఆర్గనైజ్ చేయాలి కదా. ఓకే సార్. ఓకే సార్. మనము ర్యాండమ్ గా చెప్పకూడదు హిస్టారియన్స్ ఒపీనియన్స్. ఓకే సార్. సో ఎవరు రాశారంటే మౌని రాసింది, మౌనిక. సమ్ కింగ్స్ డిడ్ నాట్ లైక్ అశోక. అది ఒక మెటీరియల్ చదివినాను. సో అది అంటే ఆఫ్టర్ కళింగ తర్వాత మిలిటరీ పవర్ తగ్గిపోయి ఎవరిని రికగ్నైజ్ చేయకుండా ఉండడం వల్ల ఉందని ఉంది. సో ఆ పాయింట్ వైజ్ నేను అటెంప్ట్ చేస్తున్నాను అది ఆ పాయింట్. ఓకే, నేనేమి తప్పు ఒప్పు నేనేమనట్లేదు. నా క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు సమ్ కింగ్స్ అన్నావు, విచ్ కింగ్స్ అండ్ డిడ్ నాట్ లైక్ దమ్మా అంటున్నావు, నీకు ఎట్లా తెలుసు అది? అంటే ఎవడైనా కింగ్ వీక్ అయితే ఆక్యుపై చేసుకోవాలని చూస్తా అంటాడు, వాళ్ళకు పొలిటికల్ మోటివ్స్ ఉంటాయి. దమ్మా మీద ఇష్టం ఉంటే ఆక్యుపై చేసుకోకుండా ఉండడము, దమ్మా మీద కోపంతో ఆక్యుపై చేయడము అలా జరిగిందా? ఏ కింగ్, ఏ కింగ్డము, ఎక్కడుంది నీకు బేసిస్? అంటే చదివింది గుర్తుండి నోట్ చేశాను. సో ఓకే ఫైన్, నో ప్రాబ్లం. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, is it supported by any specific fact? రేషనల్ గా కూడా ఆలోచిస్తే అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది కొంచెం చూసుకున్నాం మనము అంటున్నాను అంతే. బేసిస్ ఉందా అని అడుగుతున్నాను అంతే. మనం రాసిన దానికి జస్ట్ ఇంకొకటమ్మా, గైడ్స్ లో ఉందనుకో, ఇప్పుడు ఆర్ఎస్ శర్మలో నార్త్ వెస్ట్ అన్నారు, నేను వినాల్సి వస్తుంది. ఎక్కడో గైడ్స్ లో ఉండే పాయింట్లు మనం పెద్దగా అట్లా లాజిక్ మ్యాచ్ అయితే కంటిన్యూ చేసుకోండి, లేకుంటే వదిలేయండి, సరేనా? ఓకే సార్. ఓకే అమ్మా. సో ఆన్సర్ ఫ్రేమ్ వర్క్, నౌ ది టైం, చిత్రగుప్త స్టైల్. కలర్ పెన్ పెట్టుకోండి, పేపర్ పెన్ పెట్టుకోండి మీరు. ఏమి ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఫార్ ఎంతమంది రాశారు? ఒక 3 పాయింట్స్ రాసింటే 3 మార్క్స్ ఇచ్చుకోండి. అక్కడక్కడే 1 1 1 అని వేసుకుంటా వెళ్ళాలి. సో టోటల్ చేసి రౌండ్ చేయాలి, ఇట్లా టోటల్ లైన్ గీసి దాని కింద మార్క్స్ వేసి రౌండ్ చేసి పెట్టాలి. మిగిలినటువన్నీ మార్క్స్ వేసుకుంటా వెళ్ళండి. వేస్తున్నారా? 3 పాయింట్స్ చెప్పాను నేను, బ్రాహ్మణికల్, మిలిటరీ అండ్ ఎకనామిక్ 3 పాయింట్స్ చెప్పాను. లేకంటే ఇంకా ఏమన్నా కూడా ఫార్ పాయింట్స్ ఏమన్నా ఉంటే, నార్త్ వెస్ట్ అంటున్నారు కదా, అట్లాంటి పాయింట్స్ ఏమన్నా ఉంటే కూడా 3 పాయింట్స్ 3 మార్క్స్ వేసుకోండి. సో అగైనిస్ట్ కి మళ్ళీ దాన్ని కౌంటర్ చేస్తున్నాను, క్రిటికలీ ఎవాల్యుయేట్ కాబట్టి అది కాదు అది కాదు అది కాదని, అదే పాయింట్ ని కౌంటర్ చేస్తున్నాం మనం. సో అది చేసింటే మీరు కౌంటర్ కూడా చేసింటే ఒక 3 పాయింట్స్ కి 3 మార్క్స్ వేసుకోండి. తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ రాశాను, రియల్ ఫ్యాక్టర్స్ ఇవే అనేసి. మీరేమైనా ఆర్గ్యుమెంట్స్ ఫార్ అగైనిస్ట్ కాకుండా రియల్ రీజన్స్, దమ్మాకు సంబంధమే లేని రీజన్స్ తీసుకొచ్చి ఎస్ ఇవి నిజం రీజన్స్ అని పెట్టారనుకో, అప్పుడు దానికి ఒక 5 పాయింట్స్ 0.75 మార్క్స్ వేసుకోండి. కంక్లూషన్ ఒకటి దీన్ని చెయ్యాలి, ఎందుకంటే ఇది 2 వైపులా నడిచింది కాబట్టి స్టోరీ. ఒక కంక్లూషన్ చెయ్యాలి, 0.25 ఆర్ 0.5 మార్క్స్ ప్రాపర్ కంక్లూషన్ అంటే ఇచ్చుకోండి. సరిపోయిందా? ఓకే. సో మీ మార్క్స్ అన్ని రాసిన తర్వాత టోటల్ చెయ్యండి. టోటల్ చేసి అగైన్ సెండ్ ఇట్ టు మీ. దెన్ ఐ విల్ సే ఎస్ మీ వాల్యుయేషన్ ఓకే అని. మీ సెల్ఫ్ వాల్యుయేషన్ ఉంటుంది, తర్వాత నేను కూడా చూస్తాను. చూసిన తర్వాత మీ వాల్యుయేషన్ టోటల్ ఫైన్ అంటాను, సరేనా? ఓకే. ఇప్పుడు కొంత పీస్ ఉంది, కొంత డిస్టర్బెన్స్ తగ్గిపోయింది. సో దట్స్ ఫైన్. అంత నా సజెషన్ ఏమంటే జనరల్ గా అందరూ మ్యూట్ లో పెట్టుకొని
మాట్లాడాలనుకున్నప్పుడు మ్యూట్ ఓపెన్ చేస్తానండి, అంతవరకు వింటూ ఉంటారు. ఎప్పుడు మాట్లాడతారో అప్పుడు ఓపెన్ చేయండి మీరు. దట్ ఇస్ ది జనరల్ రూల్ పెట్టుకోండి. ఓకే, సో మీకు ఎవరికైనా 5 పాయింట్స్ పైన వచ్చినాయమ్మా? ఎవరన్నా ఉంటే చెప్పండి. ఐ విల్ బి ఫస్ట్ లుకింగ్ ఇన్ టు దాట్. అండ్ ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ క్వశ్చన్? ఓకే, దెన్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఎవరమ్మా? శిల్ప, చెప్పమ్మా. సార్ ఆర్ఎస్ శర్మ అంటే లైక్ అప్రెసివ్ రూల్ అని ఒక పాయింట్ ఉంది సార్. అది ఆల్టర్నేట్ రీజన్స్ వల్ల పెట్టచ్చేమో. ఆల్టర్నేట్ రీజన్స్ అంటే అదర్ రీజన్స్ ఉన్నాయి కదా. దమ్మ మహామాత్రాస్ అది చాలా రాసావమ్మా నువ్వు. మొత్తము దమ్మ మహామాత్రాల మీద పడ్డావు పాపము. మొత్తం చదివాను నేను, ఒక పేజ్ అంతా అదే వచ్చింది. దమ్మ మహామాత్రాలు వలన అంటే నీ పాయింట్ వచ్చి ఎస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దమ్మ. దట్స్ వాట్ యు ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ ది కేస్ కదా. Yes sir, because of Dhamma we got Dhamma Mahamatras and they assorted to like oppressive rule in the name of Ashoka. Dani counter kuda Ashoka, he doesn't want any oppressive rule. కానీ ఆయన ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఆర్ఎస్ శర్మ అంటే నాకు బాగానే రెస్పెక్ట్ ఉంది, కానీ ఇన్స్క్రిప్షన్స్ లో ఎక్కడ కూడా ఆయన ఇంటాలరెన్స్ చూపలేదు. he was a tolerant king. చూపలేదు సార్, ఆ పాయింట్ కూడా ఉంది సార్. అంటే we can counter that Dhamma Mahamatras oppressive rule ఇచ్చారు, కానీ అశోక అంటే ఇంత వాస్ట్ ఎంపైర్ వల్ల దమ్మ మహామాత్రాస్ ని కంట్రోల్ చేయలేక కొన్ని ప్లేసెస్ లో పీపుల్స్ నుంచి రియాక్షన్ అన్నది వచ్చింది. అంటే పవర్స్ మిస్యూజ్ చేయడం వల్ల పీపుల్స్ రియాక్షన్ వచ్చింది సార్. పీపుల్స్ కంట్రోల్ చేయలేకపోయాడు. అంటే కొంత మిస్యూజ్, అంటే బికాస్ ఆఫ్ వాస్ట్ ఎంపైర్ he could not control that. ఆ పాయింట్ అన్నది we can చేయొచ్చమ్మా. మనం ఏం చేయొచ్చు అంటే ఆర్గ్యుమెంట్స్ ఫార్ అని ఉంది కదమ్మా, దాంట్లో కావాలంటే ఆర్గ్యుమెంట్స్ ఫార్ లో దీన్ని పెట్టి మళ్ళీ కౌంటర్ చేసేటప్పుడు దానికి కొంత ఛాన్స్ ఉంది, కానీ ఈ వాస్ట్ ఎంపైర్ లో కొంత జరిగిండొచ్చు. బట్ ఎక్కడ కూడా ఇన్స్క్రిప్షన్స్ లో అశోక వాజ్ నాట్ బయాస్, హీ వాజ్ జనరస్ కింగ్. అందరూ ప్రజలు నా బిడ్డల్ లాంటి వాళ్ళని చెప్పాడు. అంత గొప్ప స్టేట్మెంట్ ఆ తర్వాత ప్రపంచంలో ఏ రాజు చెప్పాడో నాకు తెలియదు. దానికి కౌంటర్ కూడా ఉంది సార్. ఈవెన్ అశోక డిస్గైజ్డ్ గా వెళ్ళి చెకింగ్ చేయడం, సూపర్వైజ్ చేయడము అది కూడా చేశారు సార్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్. బట్ కానీ దమ్మ మహామాత్రస్ అన్న వాళ్ళు కంట్రోల్ అవ్వలేదు. ఓకే ఓకే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఉందమ్మా మన స్టేట్ లో, మన కంట్రీలో కూడా. అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ కి ఉన్నప్పటికీ అల్టిమేట్లీ కొన్ని తప్పులు ఫీల్డ్ లెవెల్లో జరుగుతాయి. కొన్ని దమ్మ మహామాత్రాలు తప్పులు చేసిండొచ్చు. దానికి అశోక దమ్మలో ఉందా బేస్ అనేది చూసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏం చేయాలంటే, దమ్మ మహామాత్ర తప్పు చేస్తే అశోక దమ్మని మనం బ్లేమ్ చేయలేము. దమ్మ పాలసీ యాజ్ ఎ పాలసీ ఈస్ నాట్ లైక్ ఫండమెంటలిస్ట్ పాలసీ. పాలసీలో అది దాంట్లో ఇంటాలరెన్స్ టు అదర్ రిలీజన్స్ లేదు, ఆర్ టు పీపుల్ కైండ్నెస్ ఉంది. సో పాలసీలో తప్పు లేదు, నిజానికి అశోక దమ్మల్లో తప్పు లేదు. ఇంప్లిమెంటేషన్ లో కొంచెం ఏమైనా తప్పులు ఉన్నాయేమో, అది కూడా కొన్ని ఉన్నాయి, కానీ అశోక ట్రైడ్ హిస్ బెస్ట్. అది ఇట్ వాస్ నాట్ టు దట్ ఎక్స్టెంట్. ఎంపైర్ కొలాప్స్ అయ్యేంత ఎక్స్టెంట్ లో అది జరిగిండదు అని మనం కౌంటర్ చేసుకోవచ్చు. సరేనమ్మా, కానీ ఒక పాయింట్ పట్టుకొని అంత లాగేయకూడదమ్మా నువ్వు. చూసా నేను పేపరు, చాలా ఉంది వాళ్ళ మీద. ఏదో కట్టగట్టావు నువ్వు, కట్టెత్తుకొని తిరిగావు. ఆ పేపర్ అంతా అదే ఉంది. ఒక పాయింట్ వేసుకోవచ్చు దాంట్లో, నువ్వు 1/2 మార్క్ వస్తుంది దానికి ఆర్గ్యుమెంట్స్ ఫార్ లో. సరేనమ్మా, రాసుకో. కానీ అది అంతే, అంతకు మించి అంత పేజ్ అంతా మనకు వేస్ట్ అయిపోయింది అక్కడ. సరేనా? సో వీఆర్ ప్రొసీడింగ్. మీరు మార్క్స్ వేసుకోండి, టోటల్ మార్క్స్. మీకు ఏమన్నా ఇంకా ఉంటే ఆర్గ్యుమెంట్ చేయండి. సో ఆమె పాయింట్కి నేను 1/2 మార్క్ వేసుకోమన్నాను కదా, మీరు కూడా ఏమన్నా కావాలంటే అడగండి. ఫ్రేమ్వర్క్ క్వశ్చన్ చేయండి, దెన్ మై ఫ్రేమ్వర్క్ విల్ ఇంప్రూవ్. ఇఫ్ దెర్ ఇస్ నోబడీ క్వశ్చనింగ్ మీ, ఐ విల్ ప్రొసీడ్. ఫైన్.